మార్నింగ్ గైస్, మీ ఎస్ఎం భాష. ఈరోజు పౌర్ణమిల్లపల్లి వెళ్తున్నాము. ఖమ్మం నుంచి 3 కిలోమీటర్లు ఉంటుందండి అరౌండ్. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడండి, నా స్నేహితుడు హరిప్రసాద్, మాజీ సైనికుడు, వ్యవసాయ రంగంలో ఉన్నాడండి. ఎలా ఫార్మింగ్ చేస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, ఫార్మింగ్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమేమి వేసాడు తన పొలాల్లో అనేది తనతో డిస్కస్ చేద్దామండి. అక్కడికి వెళ్ళి తన కోసం ప్రతి టీ, వాటర్ మొత్తం తీసుకెళ్తున్నానండి. అక్కడికి వెళ్ళి కప్ ఆఫ్ టీ తాగుదాం. పంట పొలాలలో గ్రీనిష్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భాష. గాయస్, దారిలో వెళ్తుంటే ఈరోజు మేకలు, పొట్టేళ్ళు అన్నీ వెళ్తున్నాయండి. కొండకి వెళ్తాయన్నమాట చక్కగా మేయడానికి. గాయస్, వెళ్తుంటే మా మాజీ సైనికుడు హుసేన్ కనిపించారు నాకు. ఆయన చెరువుకి వెళ్తున్నారు, నేను పౌర్ణమిల్లపల్లి వెళ్తున్నాండి. హాయ్ బోలో హుసేన్, कैसे बढ़िया सर. चलो गुड. ऐसे ट्रक के करते रहो, मस्त मजे से వాకింగ్ करते रहो. బాయ్ बाय सर बाय. గ్రీనిష్ ఎంత బాగుంది చూడండి, చాలా చక్కగా ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, ఈవినింగ్ అలాగే వాకింగ్ కానివ్వండి. చిన్న చిన్న కొండలు ఉన్నాయండి అక్కడ, ట్రెక్కింగ్కి చాలా. చుట్టూ అరటి తోటలేనండి. రైతాంగం అంతా ఈ పచ్చని పొలాలలో వచ్చేసి పనులు చేయడము, కలుపులు తీయడము అంతా వరి వేసారండి. చాలా గ్రీనిష్గా ఉంది, ఆహ్లాదకరంగా ఉందండి. పల్లికి దగ్గరలో ఉన్నామండి. ఊరికైతే చేరాము. నేరుగా వెళ్తే పౌర్ణమిల్లపల్లికి వెళ్తామండి. ఇక్కడి నుంచి నేను రైట్ టర్న్ తీసుకొని పంట పొలాల్లోకి ఎక్కడ నా స్నేహితుడు వర్క్ చేస్తున్నాడో అక్కడికి వెళ్తున్నానండి. చూస్తున్నాండి. వెళ్ళే దారిలో అండి చూశాను చక్కగా పల్లె పండుగ పశువుల తొట్టి నిర్మాణం. అంటే పశువులు పొలాలకు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అండి చక్కగా ఈ తొట్టిలో ఉండే నీళ్లు తాగొచ్చు, రిలాక్స్ చేయొచ్చు, మళ్ళీ తన ఇంటికి వచ్చేసి వెళ్ళిపోవచ్చు అండి. అందువల్ల ఈ ఊరి ప్రజలు చక్కగా పొలాల దారిలో వచ్చేసి ఈ తొట్టి అనేది నిర్మించుకున్నారండి. హాయ్ గైస్, పౌర్ణమిల్లపల్లి పంట పొలాలకైతే చేరాను. మా ఫ్రెండు, నా ప్రాణ స్నేహితుడు హరి దగ్గరతో కలుద్దామండి. హాయ్ హరి, నమస్తే. ఎలా ఉన్నారు? చలో మీకు కలవడానికి అక్కడి నుంచి వచ్చానండి. మీ సంతోషాలని పంచుకుందాం అన్నట్లు వచ్చాను. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ముందుకు వెళ్దాం, మీ పొలాలన్నీ చూద్దాం. అసలు మీరు ఏమేమి రైతాంగం చేస్తున్నారు, ఏమేమి పండిస్తున్నారు అన్నట్టు ఒక రకంగా చెప్పండి నాకు. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈయన మా మామగారు. ఈయన వచ్చేసి పూల తోటలు వేస్తాడు. ఈయన బంతి, చామంతి, లిల్లీ, గులాబీ ఇవే పండిస్తాడు రైతాంగం మీద. ఆయన అడిగి తెలుసుకోవచ్చు. అన్నా నమస్తేనా. నమస్తే. ఏం పేరన్నా మీ పేరు? పేరు వెంకటరమయ్య. చాలా సంతోషం. ఏమేమి పండిస్తారన్నా మీరు? నేను గులాబీ, లిల్లీ, బంతి, చామంతి. చాలా సంతోషం అన్న. ఈ పంట ఎన్ని ఎకరాలు ఉన్నాయన్నా మీకు? నాకు ఉండేది 3 ఎకరాలు. మీరు కూర్చున్నారు. హరి, ఇవేం పూలు? ఇది చామంతి పూలు. ఇది వైట్ చామంతి, అది ఎల్లో చామంతి. ఓకే 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 ఓకే. అది కిందది బంతి. సో వీళ్ళందరూ మన దగ్గర ఈ పొలాలలో రోజువారీగా వచ్చేసి పని చేస్తుంటారు. వీళ్ళు డైలీ పూలు కోయటం వాళ్ళ పని. అది డైలీ ఆయన బంతి పూలు కింటా తీస్తారా? తీస్తారు. ఓ వెరీ నైస్. అమ్ముతాడు. తర్వాత
కూడా వేస్తుంటారు. ఇదో ఇక్కడ కూడా ఉండదు సార్. మా ఊరి చెట్టు ఇక్కడ ఉంది. అవునా? అవన్నీ ఏం చేస్తారు? మార్కెట్కి తీసుకెళ్తారా ఇంటికేనా? మార్కెట్కు వాళ్ళ అక్కడ షాపులో ఉండే షాపులో వేస్తుంటారు. ఆహా. వాళ్ళు అమ్ముతుంటారు ఆ, సార్. మేము ఇక్కడనే రోడ్డు వేరే మీదనే తోట అమ్ముతాం. ఉంది. అవునా? ఆ. గాయస్ చూడండి, మా స్నేహితుడు ఆర్మీ రిటైర్డ్ అయ్యారు. ఎందుకు వేరేది మన పొలాలలో మనం చేసి నలుగురికి సేవ ఎందుకు చేయకూడదు? మంచి పూలు పండ్లు పొలాలు అన్నీ వ్యవసాయం చేస్తుంటాడు. హెల్తీగా ఉంటున్నాడు, హానెస్టీగా ఉంటాడు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. గాయస్ పొలంలో అయితే కూర్చున్నాము. చక్కగా టీ కూడా తెచ్చుకున్నామండి. టీ వేసుకున్నాము. సో తాగేస్తామండి. అన్నా మీ టీ చూపించండి. గుడ్ 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 గుడ్. ఏమండి, పొలాలలో టీ భోజనం చేయడం అనేది అది ఒక ఆనందకరమైన విషయం అన్నమాట. ఇంత తిన్నా టేస్ట్కరంగా ఉంటుంది. మంచి కారంతో లాగిస్తుంటే అది ఒక రకమైన రుచి అండి. ఆర్మీలో ఉన్నప్పుడు నేను హరి డిఆర్డిఓ హైదరాబాద్లో కూడా వర్క్ చేసామండి కలిసి. ఆ ఆనందం వేరే అండి, ఈ ఆనందం వేరేనండి. మల్లేశ్వరి అమ్మ టీ తాగండి. టీ తాగి టీ ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉందమ్మా? ఇది టీ వేడి వేడిగా ఉంది. హరి నెత్తిపైన వేసి. అఖి హరి ఇదేం తోట? చామంత్యా? పసుపు, ప్రత్యేకమైన 4-5 రకాల పూలు, చెండుమల్లె పూలు, చామంతి పువ్వు, లిల్లీ పూలు, గులాబీ పూలు, మా హరి వరి అన్నీ సేద్యం చేస్తుంటారండి. మొత్తం ప్యూర్ ఆర్గానిక్ అండి. కెమికల్ అనేది ఎక్కువ వాడడు. 99% కెమికల్ అనేది లేదండి. 100% ఆర్గానిక్గా వాడుతుంటాడు. చాలా బాగుంటుందండి. చాలా హెల్తీగా ఉంటాడు, హానెస్టీగా ఉంటాడు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఇలాగే మా వీడియోస్, మా బ్లాగ్స్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి. మీ సజెస్టివ్ ఇంకేమైనా ఆలోచనలు మీ దగ్గర ఉన్నట్లయితే మాతో పంచుకోండి. థ్యాంక్ యూ. ఎనిమిది నెలల పంట అండి. చాలా చక్కగా భూమి లోపల ఈ గడ్డలోనే వచ్చేసి మనకు పసుపు వస్తుందండి, స్వచ్ఛమైన పసుపు. బాగా అలసిపోయామండి. సో కూర్చున్నాము, గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి మళ్ళా ముందుకెళ్దామండి. Thank you guys.